పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబ్లీ సంవత్సరం 2025 సంవత్సరం ఈనాటి బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ప్రస్తావన. ఓ థియోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వచ్చే వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకున్న అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయంగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. యేసు పరలోకమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండుడు. ఎలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్ర ఆత్మ చేత జ్ఞాన స్నానము పొందుదురు. యేసు పరలోకమునకు కొనిపోబడుట. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును తిరిగి ఇచ్చెదరా అని వారు ఆయనను అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు. వానిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాట పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఉన్న ఆకాశం వైపు చూచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. యూదా స్థానమున ఎన్నుకొనబడిన వాడు. అప్పుడు అపోస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువ గలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ దినములలో రమారమి 120 మంది విశ్వాసులు ఒక చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యోధాను గూర్చి పవిత్ర ఆత్మ దావీదు ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. యూదా మాలో ఒకడై ఉండి ఈ పరిచర్యందు పాలు పంచుకొనెను. యూదా ఇస్కరియోతు గురుద్రోహము వలన సంపాదించిన రూకలతో ఒక పొలమును కొనెను. అతడు తల క్రిందుగా పడగా పొట్ట పగిలి లోపల ఉన్న ప్రేవులన్నీ బయటపడెను. ఈ విషయము యెరూషలేములో నివసించు వారందరకు తెలిసెను. కనుక ఆ పొలము వారి మాతృభాషలో అకెల్దమా అని పిలువబడెను. దానికి రక్తభూమి అని అర్థము. పేతురు ఇంకను వారితో, ఏలైనా అతని ఇల్లు నిర్జీవమగునుగాక,
నిర్జనమగునుగాక, దానిలో ఎవడునూ నివసింపకుండునుగాక, వేరొకరు అతని ఉద్యోగమును తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలెను అనెను. కావున వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనెడు యోసేపు, మత్తయి అను ఇద్దరును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియచేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నికయ్యను కనుక అతడు 11 అపోస్తలులలో లెక్కింపబడెను. 2వ అధ్యాయం. పవిత్రాత్మ యొక్క రాకడ. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు మేఘముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసుల తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి మీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషల్లో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యూదియా, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, ఫిలిప్పియా, ఈజిప్టు, సిరేను దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన వారు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనందరము దేవుడు చేసిన గొప్ప కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వినుచున్నాము అని విభ్రాంతి నొంది తబ్బిబ్బపడుచు ఇది ఏమి సోద్యము అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కానీ కొందరు ఆ విశ్వాసులను గూర్చి వీరు తప్పత్రాగి ఉన్నారు అని ఎగతాళి చేసిరి. పేతురు సందేశం. అప్పుడు పేతురు 11 అపోస్తలులతో లేచి నిలువబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదియా జనులారా, యెరూషలేములో నివసించున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయము 9 గంటలు సమయమే కదా. యావేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా అంత్యదినముల యందు ఇట్లు జరుగును అని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కురిపించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యువకులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అవును, ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందున్న అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్య కార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూపెదను. ప్రభువు ప్రత్యక్షమగు
ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి జపించడి వారు రక్షింపబడుదురు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకించినప్పుడు నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢివనర్చెను. ఇది మీకై మీరు ఎరుగుదురు. ఏలైనగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించి, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా మాటలు ఉల్లాసముతో నిండి ఉన్నవి. నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును. ఎలైనగా నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు. నీవు పరిశుద్ధుడవగు నీ సేవకుని కుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమునకు మార్గములను చూపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన మూల పురుషుడగు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకనిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను కనుక క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయములకు మేము అందరము సాక్షులము. ఆయన దేవుని కుడి ప్రక్కన చేర్చబడి తన తండ్రి వాగ్దానం ప్రకారం పవిత్ర ఆత్మను పొంది వీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎలైనా దావీదు తనంతట తాను పరలోకమునకు పోలేదు, కానీ అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువపై చంపబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప మార్గమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్ర ఆత్మను పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు అందరుకును చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధం విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధన యందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. విశ్వాసుల మధ్య జీవితం. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. ప్రతి వ్యక్తికి భయము కలిగెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ చిరచర ఆస్తులను అమ్మి అందరకును వారి వారి అక్కరను బట్టి
పంచిపెట్టిరి. వారు ప్రతిదినం